హలో ఫ్రెండ్స్, అత్తా కోడల వంటలకి స్వాగతం. ఈరోజు శనగపప్పు మసాలా వడ పులుసు చూపిస్తున్నా మీకు. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ ఈ సైజు తీసుకొని 4 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఈ సైజు ముక్కలు కోసుకొని పెట్టుకోండి. 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు పులుసు తీసుకొని పెట్టుకున్నాను నేను. పసుపు, మసాలా పొడి, కారం, ఉప్పు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఈ మసాలా వడలు ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో మా కోడలు చూపిస్తుంది. కడాయి పెట్టుకుందాం. మీకు ఆయిల్ చూపించడం మర్చిపోయానండి. ఆయిల్ తగినంత మనకి తీసుకోవాలి, ఉల్లిపాయలు వేగేటట్టు. ఆయిల్ వేడైందండి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. పులుసు కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి, బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. 1 స్పూన్ మసాలా, ఒక స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఒక 5 మినిట్స్ ఫ్రై అయినాక వాటర్ పోసుకోవాలి. మసాలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఉల్లిపాయలు ఉడికినాయండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాం. ఎందుకంటే పులుపు ముందు వేస్తే మనకు ఉల్లిపాయలు ఉడకవు. ఉల్లిపాయలు ఉడికిన తర్వాత మనం పులుసు వేసుకొని కొంచెం మరగనివ్వాలి. ఒక 10 మినిట్స్. పులుసు కొద్దిగా మరిగింది కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న వడల్ని దీంట్లో వేయాలి. మన ఇంట్లో కూరగాయలు అయ్యి లేని టైంలో ఇలాంటివి చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎట్లా లాక్డౌన్ ఉంది కదా, మనం కూరగాయలు కానీ వాటికని మాటిమాటికి బయటికి వెళ్ళలేము కదా. అందు గురించి ఇట్లాంటివి చేసుకుంటే ఇప్పుడు ఒక 10 మినిట్స్ మనం దీన్ని ఉడకనిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ వడలు ఈ పులుసుని పీల్చుకుంటాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ మూత పెడదాం. బాయిల్ అవుతుంది. ఒక 5 మినిట్స్ మళ్ళీ పెట్టాలి. ఇప్పుడే కదా చేసాము. ఒక 5 మినిట్స్ పెట్టి కొద్దిగా మంట తగ్గించి పెట్టండి. స్లిమ్ కొద్దిగా మీడియంలో పెట్టండి. కూర రెడీ అయిపోయిందండి. చూసారా ఇప్పుడు వడలు ఎలా ఉబ్బినాయో, ఇట్లా వస్తాయి అన్నమాట. ఒక 10 మినిట్స్ మనం ఉడకబెడితే దీంట్లో అవి పులుసు అంతా పీల్చుకుంటాయి, మెత్తగా అవుతాయి అన్నమాట.
ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం మొత్తం కర్రీని. చూడండి ఎంత పెద్దగా అయినాయో. ఇది వేడి వేడి అన్నంలో వేసి తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇట్లా కొత్తిమీర అయిపోయిందండి. ఈ లాక్డౌన్ అప్పటి నుంచి నేను మన కిచెన్ పోపు డబ్బాలో ఉండే ధనియాలు, మెంతులు ఇట్లాంటి చిన్న చిన్న కుండీల్లో వేసి పెట్టుకున్నాను. ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకుని నేను వేస్తున్నాను కూరల్లో. చూడండి మీరు కూడా ఇట్లా వేసుకోండి, ఎందుకంటే మాటి మాటికి బయటికి వెళ్ళాలంటే కష్టం కదా. పిల్లల్ని బయటకు పంపిస్తే ఫ్రెష్గా ఉంటుంది మన ఇంట్లోది. చూడండి మట్టి కూడా లేదు. ఇప్పుడు ఇది వేసి గార్నిష్ చేద్దాం. వేడి వేడి శనగపప్పు మసాలా వడ పులుసు రెడీ.